బంధువులారా, ఈరోజు పరాభవ నామ నూతన సంవత్సర ప్రారంభ దినం. పరాభవం అంటే అవమానం, తిరస్కారం. మరి ఎవరికి అవమానము, ఎవరికి తిరస్కారం? అంటే దుర్మార్గులకు, అవినీతి పరులకు, నీచులకు, భ్రష్టులకు పరాభవం అన్నమాట, ఉత్తములకు కాదు. కాబట్టి మరి నీచులు, భ్రష్టులు మరి జాగ్రత్తగా ఉండాలని చెప్దామా, లేకుంటే మారమని చెప్దామా? మరి వాళ్ళు మారకపోతే పరాభవం తప్పదు. ప్రకృతి ఇచ్చే పరాభవం ఇది, ధర్మము చేసే పరాభవం. కాబట్టి పరాభవం అనే పేరు నెగిటివ్గా ఉన్నప్పటికీ అది నెగిటివ్ పర్సన్స్కే చెందుతుంది, పాజిటివ్ పర్సన్స్కు చెందదు. అందుకే కామము, క్రోధము, లోభము ఇవన్నీ పరాభవం చెందాలి. ధర్మము, న్యాయము, నీతి ఇవన్నీ కూడా అపరాభవం చెందాలి. కనుక ఇది సంవత్సరం మనకిచ్చే సందేశం. మరి అంతేకాకుండా ఈరోజు మహర్షి దయానందుల వారు ఆర్య సమాజాన్ని కూడా స్థాపించారు. మరి ఇల్లు అలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందట. కథ చిన్నప్పుడు వినేవాడు. తన పేరు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగిందట. అలాగా ఆర్య సమాజము అసలైన లక్ష్యం నుంచి ఎప్పుడో విడిపోయింది. ఎక్కడికి పోతుందో వాళ్ళకి కూడా తెలియదు పాపం ఆర్య సమాజ నిర్వాహకులు. అలా వ్యవస్థ ఉంది ఈనాడు. మహర్షి దయానందుడు అత్యున్నతమైనటువంటి లక్ష్యాలు ఇచ్చాడు మనకు. అవి తెలిసిన వాళ్ళు కూడా మనకు ఎవరు కనపట్టలేదు. ఈ భూప్రపంచమంతా కూడా సార్వభౌమ చక్రవర్తి ఆర్య సామ్రాజ్య స్థాపన జరగాలి అన్నాడు. ఎక్కడ జరుగుతుంది? సంకుచితమైనటువంటి బుద్ధులు ఉంటే ఎలా జరుగుతుంది? బిగ్ థింకింగ్ కావాలని, విశాలమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ముందుకు వస్తే అటువంటివి జరుగుతాయి. కాబట్టి అది జరగట్లేదు. ఇక అశ్వమేధము అగ్నిహోత్రము మొదలుకొని అశ్వమేధ పర్యంతము ఉన్నటువంటి వైదిక యజ్ఞాలు ప్రచారం కావాలి. ఆ యజ్ఞాలు ఏమో కానీ అసలు అగ్నిహోత్రం ప్రచారమే లేదు. ఇంకా అశ్వమేధం దాకా ఎవడిపోతారు? ఏబిసిడీలే రానివాడికి ఎంఏ ఎవరు నేర్పిస్తారన్నట్టుగా ఉంది. అది మూలన పడింది. తర్వాత బ్రహ్మ మొదలుకొని జైమిని ముని పర్యంతం ఉన్నటువంటి ఆర్ష గ్రంథాలను అధ్యయనం చేయించాలి అన్నారు. ఎక్కడ పేరే తెలియదు. మన మహర్షులు రాసిన గ్రంథాల పేరు ఎవరికి తెలియదు. కాబట్టి మొత్తము మహర్షి దయానందుడు ఇచ్చిన అత్యున్నత లక్ష్యాలు కనీసము నామమాత్రంగా తెలిసిన వాళ్ళు కూడా మన కార్య సమాజంలోనే కనిపించరు, బయట సంగతి లేదు. ఎందుకంటే మనిషికి ఈ బిగ్ థింకింగ్ రావాలంటే ఎంతో గొప్ప తపస్సు, సంస్కారం కావాలి. చిల్లర ఆలోచనలతోటి మనుషులు బతుకుతున్నారు. ఈ పూట బతికామా లేదా, ఈ జన్మకు సంపాదించుకున్నామా లేదా అని ఇలాగా సంకుచితంగా ఆలోచించే వాళ్ళు. అటువంటి విద్యా విధానం కూడా ఉందనుకోండి. మనం పెపం కూడా అలాగే ఏడ్చింది. కాబట్టి అన్నిటికీ సరిపోయాయి అన్నమాట లెక్క. కాబట్టి విశాలమైన ఆలోచనలు అంటే మహర్షులు మనకు చెప్పారు. ఆనో భద్రాహ కృతవో ఎంతు విశ్వతః వసుధైవ కుటుంబం అన్నారు. ఈ గోడి ఒక కుటుంబం, ఒక గడప, 4 తలుపులు, రెండు రూములు ఉన్నటువంటి ఇల్లే నీ ఇల్లు అనుకుంటున్నాం. కానీ మహర్షులు ఏం చెప్పారు? ప్రపంచమే నీ కుటుంబం పో అన్నారు. అంత గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళు ఎంతమంది? ఆ ఆలోచన నీకుంటే 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది నీ వాళ్ళైపోతారు. ఒక్క ఇల్లు పట్టుకొని వేలాడుతున్నారు అందరూ కూడా. పుట్టినప్పుడు అదే ఇంట్లో, చచ్చింది కూడా అదే ఇంట్లో. నీ పుట్టుక ఒక ఇంట్లో పుట్టి ఉండొచ్చు, కానీ నీ చావు మాత్రము అన్ని ఇండ్లకు చేరాలి. అందరూ రావాలి. గడప వదిలి ఎవరు చనిపోయాడు, అయ్యో చనిపోయాడని బాధపడుకుంటూ అందరూ రావాలి. నీ చావు యాత్రలు. అటువంటి విశాలమైన ఆలోచనలు మనకు వేదశాస్త్రాలు ఇస్తున్నాయండి. ఈ చదువు అసలే ఇవ్వట్లేదు. ఇంగ్లీషు చదువులు చదివిన వాళ్ళంతా యుద్ధమే యుద్ధం, శాంతి అనేది లేదు. మొదటి ప్రపంచ యుద్ధం చేసింది ఎవరు? రెండో ప్రపంచ యుద్ధం చేసింది ఎవరు? ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలంతా ఎవరు? ఇంగ్లీష్ చదువులు చదివిన వాళ్ళు. అంటే క్రైస్తవులే, ఎవరు లేదు. మరి క్రైస్తవ మతం శాంతి మతం అంటారు. యేసుక్రీస్తు కరుణామయుడు అంటారు. ఎక్కడ కరుణ ఉంది, ఎక్కడ శాంతి? హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నారు.
మరి మహిళల మీద బాంబులు వేస్తున్నారు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, 100 మంది పిల్లలు తెచ్చిపోతున్నారు. ఎక్కడ కరుణ ఉంది, ఎక్కడ శాంతి? అంటే చెప్పుకోవడానికి, బిజినెస్ నడుపుకోవడానికి తియ్యటి తేగ పూసిన కత్తుల వంటి మాటలు అన్నమాట. మరి వాళ్ళకే నడుస్తుంది నాడు ప్రపంచం అంతా కూడా, వాళ్ళనే ఫాలో అవుతున్నారు. మనలాంటి వేద శాస్త్రాలు చెప్పేవాడికి ఇంకో లింగులు ఇట్టుకోమని ఒక 10-20 మంది ఉన్నారు. సరే, నష్టం లేదు. వజ్రాల అంగట్లో ఒకరిద్దరే ఉంటారు, కానీ ఇనుము అమ్మే దాంట్లో చాలా మంది ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థ పార్టీలకు, ప్రభుత్వాలకు, కాలానికి అతీతంగా నడుస్తూ ఉంది. ఆ వ్యవస్థ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా. ఎవరు ఎక్కడ ఏమి జరగాలో, ఎప్పుడు జరగాలో లెక్క ప్రకారం జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడకుండా ఉంటుందా లోకం? చూస్తూనే ఉంటుంది. అలాగా నేరాలు, ఘోరాలు, పాపాలు చేసే వాళ్లకు శిక్షలు భగవంతుడు వేస్తూనే ఉంటాడు. మహాపురుషులకే శిక్ష వేయకుండా ఊరుకోలేదు సామాన్యులంతా. బట్టి కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త జీవితాన్ని, ధార్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి. నా ఇల్లు అనే ఒక సంకుచిత పరిధిలోంచి బయటికి వచ్చే ప్రయత్నం. ఇప్పటికిప్పుడే బయటికి రారెవరు. మనం ఈ రోజు అనుకుంటే ఇంక 10 ఏళ్లకు కాస్త బయటకు వస్తారు. మన ఇంటి కంటే, మన కులం కంటే, మన కుటుంబం కంటే గొప్ప ప్రపంచము, గొప్ప వ్యక్తులు బయట ఉన్నారు. ఇది వదిలేస్తే ఇంతకు మించింది దొరుకుతుంది అని నీకు తెలుస్తుంది మెల్లిమెల్లిగా నువ్వు ప్రయత్నం చేస్తే. కాబట్టి మనము ధర్మం అనేది విశ్వజనీయమైనటువంటిది. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుంటారో, దైవాన్ని ఉపాసిస్తారో, దేశాన్ని కాపాడుతారో వాళ్ళు గొప్ప దివ్యమైన ఆత్మలు, దివ్యమైన జన్మలు వాళ్ళకు కలుగుతాయి. కాబట్టి సంకుచితమైన ఆలోచనలు, అందుకే వేదం అంటేనే బిగ్ థింకింగ్. ఆలో భద్రాహ కథవో ఎంతు ఈశ్వర. చూడండి, ఒక చిన్న వాక్యం, ప్రపంచము నలుమూలల నుండి మాకు మంచి ఆలోచనలు అందాలి అని చెప్తారు. మంచి ఆలోచనలు అందాలి. ఎవరు చెప్పినా విను. పిల్లవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, నీ కులమైనా, నీ కులం కాకపోయినా, నీ ప్రాంతమైనా కాకపోయినా, ఎక్కడి నుంచి మంచి ఆలోచన వచ్చినా దాన్ని స్వీకరించని చెప్తుంది వేదం. బట్ ఇంత గొప్ప వాక్యాలు వేదాల్లో 100,000 ఉన్నాయి. బట్ అటువంటి వేద వాక్యాల గురించి చెప్పేవాడు లేడు. ఆ వేదం అనే గ్రంథం కూడా మాయమైపోయింది. బట్టి ఆ వేదమాత యొక్క చిన్న పుత్రిక ఎవరు అంటే గీతామాత, భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీత పట్టుకొని చాలా మంది చదువుతూ ఉన్నారు. కొంతమంది సరే ఏదో ఒకటి అదైనా సరిగ్గా చదివినా బాగానే ఉంటుంది. కనుక మనము ఈరోజు కొత్త సంవత్సరం రోజు అగ్నిహోత్రము దేవతలకు అత్యంత శ్రేష్టమైన, ఇష్టమైన, ప్రియమైన కర్మ మనం చేశాం. మరి దేవతలు సంతృప్తిగా ఉంటే, దేవతలు అనుగ్రహిస్తే మనకు ఎక్కడ పోయినా విజయం తప్పదు. నేను ఈ భాస్కర్ రెడ్డి గారిని చూస్తున్నా. ఆయన చూస్తే అసలు శరీరం అనుకూలం కాదు తిరగడానికి, కానీ ఎక్కడ శ్రీలంక పోయి నిన్న వచ్చారు, ఇంతకుముందు నేపాల్ పోయారు, అంతకుముందు ఈశాన్యాలు, ఎక్కడెక్కడో వీళ్ళు వస్తున్నారు. ఏమిటంటే దైవ బలం అనేది ఉంటే ఎక్కడికి పోయినా ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. దైవ బలం పెంచుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఈ పూటకు తిన్నామా, ఈ రోజు బ్యాంకులో జమ చేసుకున్నామా, ఈ ఆలోచనలు కాదండి. మనకు సంబంధం లేని వ్యక్తులకు ఉపకారం చేయడము, దైవిక కార్యక్రమాల్లో సహాయం చేయడము, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇవన్నిటి ద్వారా దైవబలం అనేది వస్తుంది. దైవబలం ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయినా అలాగపోయి ఇలాగ వచ్చేస్తాడనమాట. కాబట్టి ఏ రకమైన ఆటంకము, ఇబ్బంది ఉండదు. కనుక మనం దైవ బలమే అసలైన బలం అని చెప్పారు. రాముడికి దైవ బలం ఉంది. అడవిలోకి పోయినా రాజులాగా బతికే. ఆయనకు సైన్యం వచ్చింది, ఆయుధాలు వచ్చాయి, సహకరించే వాళ్ళు వచ్చారు, అందరూ దొరికారు. అయోధ్య నుంచి ఒక సూది కూడా తీసుకుపోలేదు, అన్నీ దొరికాయి. కాబట్టి అన్నీ ఉంటాయి ఇంట్లో, కానీ ఎవరు చెప్పిన మాట వినరు, సహకరించరు, అశాంతి, ఆక్రందన, ఆక్రోషం, అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దైవ బలము మనము దైవిక కర్మల వల్లనే వస్తుంది. కాబట్టి అది సంపాదించుకునే ప్రయత్నము ఈ కొత్త సంవత్సరంలో మంచి నిర్ణయాలతో మీరు చేస్తారని ఆశిస్తున్నాము. మరి మహర్షి దయానందుడు కూడా ఇంటి నుంచి ఒక్క పైసా లేకుండా ఆయన బయటికి వచ్చాడు. కానీ
గొప్ప ఆధ్యాత్మిక వైదిక సామ్రాజ్యాన్ని సృష్టించిపోయాడు. అజ్మీర్ లోపల పరోపకారిణి సభ అని ఒకటి రిజిస్టర్డ్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. పరోపకారిణి సభ ఏమిటంటే ఇతరులకు ఉపకారం చేయడం దాని పని. ఆయనకి ఇచ్చిన కానుకలు, దక్షిణలు, వస్తువులు మాకు కూడా చాలామంది ఇస్తున్నారు. ఏమంతా మూటలు కట్టి ఏమి ఎక్కడికి పంపించట్లేదండి. చాలామంది అనుకుంటారు ఏమైనా ఫ్యామిలీస్కి ఇస్తారేమో ఎవరికా అని అనుకుంటారు. ఎవరికి ఇచ్చేది లేదు. మనము ధార్మిక కార్యక్రమాలకు, దైవిక ప్రచారానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా మహర్షి దయానందుడు మొత్తము పరోపకారిణి సభకి ఇచ్చేసాడని ఇప్పటికీ నడుస్తుంది. అది ఎన్నో వైదిక గ్రంథాలు ముద్రణ చేస్తున్నారు వాళ్ళు. బట్ సాధువులకు, సన్యాసులకు ఇస్తే అవి వ్యర్థము కాదో, అగ్నిలో వేసిన ఆవుతులు దేవతలకు ఎలా చేరుతాయో, సాధువులకు, సన్యాసులకు ఇచ్చినటువంటి ధనము కూడా దేవతలకే చేరుతుంది. వాళ్ళు కూడా సాక్షాత్ అగ్ని స్వరూపులు కాబట్టి ఎక్కడ లోభం ఉండదో, ఎక్కడ స్వార్థం ఉండదో అదే అగ్ని. కాబట్టి మరి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఉదయమే వచ్చి మరి కొంతమంది అయినా సరే పాల్గొన్నారు. మరి మీరందరికీ నూతన సంవత్సరము కొత్త కొత్త అనుభూతులను, కొత్త కొత్త ఆలోచనలను, కొత్త కొత్త పరివర్తనలను అందించాలని, మీ జీవితము సానుకూలంగా మరి చక్కగా ఆ సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితము నిరాటంకంగా జరిగిపోవాలి. అందుకు తగినటువంటి సరైన ప్లానింగ్, సరైన టైం టేబుల్ మీరు తయారు చేసుకోండి. మీలోని లోటుపాట్లను గమనించుకొని వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరికి వెంట ఉండి ఎవ్వరు 24 గంటలు చెప్పారండి. ఒక తల్లి చెప్పలేదు, తండ్రి కూడా చెప్పలేదు. కాబట్టి మన లోటుపాట్లు ఏంటి, మనలో బలహీనతలు ఏంటి, అవి రాసుకొని వాటిని జయించి వదిలించుకునే ప్రయత్నం చేయాలి. మనలో లేనటువంటి మంచి గుణాలు, మంచి లక్షణాలను మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఇది మనిషి ఒక అజెండా. బట్టి ఒక ఫ్యాక్టరీకి అజెండా ఉంటుంది, పార్టీకి అజెండా ఉంటుంది, ఒక దేశానికి అజెండా ఉంటుంది. కానీ మనిషి యొక్క అజెండా ఇది. అదేంటో నేను ఇందులో 61, 62 పేజీలో స్పష్టంగా ఉంది. కనుక ఈ పుస్తకం చదివి మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి ఇప్పుడు మనం ఒక సూచనతో కార్యక్రమాన్ని